28 సంవత్సరాలు మెడికల్ స్టోర్ లో అనుభవం ఉన్న ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, మీ పేరు? భరత్ కుమార్. సార్, కొత్తగా మెడికల్ స్టోర్ పెట్టాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? మన దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు 10 లక్షల క్యాపిటల్ ఉంటే దిగండి. ఎందుకంటే మనం ఫైనాన్స్ లో తెచ్చేస్తున్నాం. ₹1,00,000 తెస్తే రోజుకి ఎంత ఫైనాన్స్ కి ₹100కి ₹3 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. మనకు వచ్చిందంతా మనం వాడికి ఇస్తున్నాం, ఎంత మనం తింటాం. ఎంత మార్నింగ్ మేము 9:30కి తీసి నైట్ 10 కట్టేస్తాం. ఎడ్యుకేషన్ ఒకటి అనుభవం కావాలంటే ఒక షాప్ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుభవం చేయాలి, చేసి వచ్చి పెట్టాలి. కస్టమర్ కి ఈ రోజు ₹5 టాబ్లెట్ మనం తెచ్చిచ్చినా రూపాయి మాత్రమే రేపు వచ్చినా ఎంతకు వచ్చినా అది తెచ్చిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం తెస్తారు కాబట్టి తెచ్చిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫీలింగ్ వస్తే వాళ్ళే వస్తాం. మా నాన్నగారు డఫ్ అండ్ డైమ్ టైలర్. అలాగే వచ్చాను మెడికల్ షాప్ లో జాయిన్ అయ్యాను. 4 years చేశాను. తర్వాత 10 years పార్ట్నర్షిప్ చేశాను. ఇప్పుడు ఓన్ గా చేస్తాం. మనం వ్యాపారం పెడతాం అంటే ఏ రోజు పెడతాం ఆ రోజు డబ్బులు తీయకూడదు సార్. మనం ఏదైనా జాగ్రత్త చేస్తేనే మనం మిగులుతుంది. ఏం చేస్తారు, షాప్ పెట్టగానే ఫైనాన్స్ బుక్ వాడమో లేదా చిట్ ఫండ్ కట్టడమే చేస్తారు. అలా చేయకూడదు. మినిమం 2-3 years మన డబ్బులు కావు. ఇప్పుడు మనం అన్ని ఎందులోనే చేస్తే మరి ఇంకేం మిగులుతుంది. అలాగే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంత మనం రొటేషన్ చేస్తే అంత మనకి స్టాక్ పెరుగుతుంది, ప్లస్ మనకి కస్టమర్ కూడా పెరుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేయండి.